ఆలోచనలో ఉన్నటువంటి పిల్లరా చేరవచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక నిండు వందనాలు. గ్రంథంలో కొన్ని మాటలు మనం ఇందాక చదువుకున్న లేఖనం చదువుకున్నామండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం మనకు చదివినట్లయితే మంచిది. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. చూడండి ఇలా భక్తుడు తెలియపరుస్తున్నాడు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. ఆయనకు భక్తునికి సృష్టికర్త అయిన దేవుడే ఆలోచన అందరికీ ఇస్తున్నారు. ఆ యొక్క భక్తునికే కాదు, ఇప్పుడు బ్రతుకుతున్న మనమందరం కూడా మనకు ఆలోచన ఇచ్చేది ఆలోచనకర్త. ఆ ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను నేను అంటున్నాడు. ఆ మంచి ఆలోచన ఇచ్చే దేవుని మనము అందరము కూడా స్తుతించబద్ధులమైనాము. పూర్ణ హృదయంతో ఆయనను స్తుతించనీకి మనము ఉండాలి. ఎందుకు మనం ఆయనను స్తుతించాలంటే ఆలోచనకర్త ఆయనే. అట్టి ఆలోచనలను మనకు మంచి ఆలోచనలు ఆయన మనకు ఇస్తాడు ప్రియుల. కనుక అట్టి ఆలోచనలో మనము బ్రతకనికి ఉండాలని గ్రంథం మనకు తెలియపరుస్తాము. కనుక చూడండి, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. రాత్రి సమయంలో ధ్యానించుతూ ఉంటాను. నా అంతరింద్రియములు కూడా నాకు బోధించుతున్నది, నాకు బోధ చేస్తున్నది. అలాగే సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన మన దేవుడు భక్తుడు చెప్తున్నాడు, నా కుడి పార్శ్వన ఆయన ఉన్నాడు, నేను కదల్చబడను. కనుక సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుతున్నాను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుతున్నాను, నేను కదల్చబడను. ఆయన నా ప్రక్కన కుడి ప్రక్కలోనే ఉన్నాడు అంటూ భక్తుడు మనకు తెలియపరుస్తున్నాడు ప్రియుల. కనుక మనము ఆయనను ఎందుకు మనము స్తుతించాలి అంటే ఆయన ఆలోచనకర్త, మంచి ఆలోచనకర్త. మంచి మాటలు, నీతి కలిగిన మాటలు, ఆయనలో సత్యమే ఉంటుంది. కనుక అట్టి దేవుని మనము స్తుతించే పిల్లలంగా మనము ఉండాలని లేఖనము మనకు తెలియపరుస్తుంది పిల్ల. చూడండి, అదే కీర్తన గ్రంథము 42వ వచనం ఒక మాట మనం చదువుకుందాము. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనము చదివినట్లయితే మంచిది. చూడండి, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నీవు నా దేవుడు నీవు ఒప్పుకొనుచు. ఇంకను నేను ఆయనను స్తుతించేదను. మనము మరీ ఎందుకు స్తుతించాలంట ఆయనను, మన దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువారిని. ఆయన మన రక్షణకు కారణభూతుడు, రక్షణకు కర్త. ఆయన రక్షణకు కర్త. మనకు రక్షణ వచ్చిందంటే ఎలా వచ్చింది? ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చి దైవ కుమారుడు పరలోక రాజ్యంలో గొప్ప భాగ్యమని ఎంచుకొనక తండ్రి ఆజ్ఞ మేరకు, తండ్రి నోటి మాట మేరకు ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చి రక్తమంతా కార్చి మనలను ఆ రక్తం ద్వారా పవిత్రపరిచి ఆ నరకానికి చేరకుండా రక్షణనిచ్చి పరిశుద్ధ పట్టణంలో ఆయన దగ్గర ఉంచుకుంటున్నాడు. అంటే ఆ రక్షణకు కర్త అయినటువంటి రక్షణకర్తను మనము స్తుతించాలి ప్రియుల. రక్షణకర్తను స్తుతించే బిడ్డలంగా ఉండాలి. మనకు రక్షణ ఇస్తున్నాడు, ప్రొటెక్షన్ ఇస్తున్నాడు దేవుడు. ఆ నరకానికి వెళ్లకుండా రక్షణ ఇస్తున్నాడు. పవిత్రంగా బ్రతకనీకి జ్ఞానం ఇస్తున్నాడు. ఆయనలాగా బ్రతకమని ఆలోచన చెప్తున్నాడు. ఆలోచనకర్త అయిన జ్ఞానవంతుడైన దేవుని ఆ ఆలోచన విధానంలో మనం బ్రతకమని, ఆ రక్షణకర్త యొక్క దేవునిలో మనం ఎదగాలని భక్తుడు ఇక్కడ చక్కగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియుల. ఇంకను నేను ఆయనను స్తుతించెదను, ఆయన దేవుడని నేను స్తుతించెదను. కనుక రక్షణకర్త అయిన దేవుణ్ణి మనము స్తుతించే పిల్లలంగా, ఘనపరిచే పిల్లలంగా మనము ఉండాలని వాక్యం మనకు వివరిస్తుంది ప్రియుల.
అదే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము మనము చదువుకున్నాం. చూడండి, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనము తీసినట్లయితే చదవగలరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్తమైన దేవుడు, బహుగా స్తుతించుదును. ఆయనంట జీవము కలిగిన దేవుడు అంట ప్రియులారా. ఆయనలో మన మాదిరి మనం కొంతకాలం ఈ భూమి మీద ఆయన పిలుచుకున్నప్పుడు జీవం లేని వారం అయిపోతాం, చనిపోతాం. జీవం కలిగిన దేవునిలో ఉంటే చనిపోయినా కూడా మనము కూడా జీవము కలిగిన వారం అవుతాం. ఆయన ఒక్కపారి మనము మన పాపములను ఒప్పుకొని నీవే నా దేవుడు, నా రక్షణకు కారణభూతుడు అని మన తప్పులు పొరపాట్లు ఒప్పుకున్నట్లయితే ఆ రక్షణ, ఆ జీవం కలిగిన దేవుడు మనకు జీవం ఇవ్వబోతున్నాడు. చనిపోయినను, నా బిడ్డలైతే చనిపోయినను వారు బ్రతికెదరు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రియుల. చనిపోయినను బ్రతుకుతారు. ఎప్పుడు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఎలా మనల్ని ఆయన బ్రతికిస్తాడంటే, మనకు మహిమ శరీరాన్ని ఇస్తే మళ్ళీ ఆయన నిత్యత్వంలో ఉన్నకు మహిమ శరీరాలు ఇచ్చి మళ్ళీ ఆయన జీవం కలిగిన దేవుడు, జీవం కలిగిన ఆ సన్నిధిలో మనము ఉంచబోతున్నాడు. కనుక మనము ఆ జీవము కలిగిన దేవుణ్ణి మనము మనకు ఆశ్రయదుర్గమైన ఆ దేవుణ్ణి మనము స్తోత్రార్హుడు, ఆయన స్తుతులకు అర్హుడు కనుక ఆయన మనం స్తుతించాలి. అందుకే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా నేను స్తుతిస్తాను, మహిమపరుస్తాను, గణపరుస్తాను, ఆరాధిస్తాను, పూజిస్తాను, కొనియాడుతాను అంటున్నాడు పిల్లలు. అలా ఉండాలి పిల్లలు, ఆయన రక్తంలో కడుగబడిన బిడ్డలు అలా ఉండాలి. చూడండి, మరి యొక్క ఆయన ఆలోచన విధానం చూడండి. కీర్తన గ్రంథము 150వ అధ్యాయము చివరి, దావీదు కీర్తనలు చివరి అధ్యాయము 2వ వచనము మాట చదువు చూడండి. ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావం బట్టి ఆయన స్తుతించుడి. ఎందుకు స్తుతించాలంట? మళ్ళీ ఇక్కడ మనం స్తుతించాలంటున్నాడు అంటే ఆయన పరాక్రమ జ్ఞానశాలి అంటారు ప్రియ. ఆయన పరాక్రమ కార్యములను బట్టి మనము ఆయనను స్తుతించాలి. ఆయన ప్రభావమును బట్టి, ఆయన గొప్పదైన ప్రభావాన్ని బట్టి మనం ఆయనను స్తుతించాలి. ఆయన గొప్ప కార్యములను బట్టి, ఆయన పరాక్రమను బట్టి మనము స్తుతించే పిల్లలంగా ఉండాలని లేఖనం తెలియదు. ఏంటి ఆయన మహా పరాక్రమ కార్యాలంటే, ఆయన ఇశ్రాయేలీయులను చక్కగా కానాను దేశంలోకి ఆ ఐగుప్తులలో బందీలుగా ఉండి వాళ్ళ భారాలు మోస్తూ బానిసలుగా ఉన్న వారిని విడిపించినాడు. మోషే ద్వారా నాయకత్వం వహించి మోషే ద్వారా దేవుని మాటలు ఆ ఫరోకు తెలియపరుస్తూ ఆ యొక్క ఇశ్రాయేలీయులందరినీ ఆయన కాపాడుకున్నట్టుగా మనము గ్రంథంలో చూస్తాం. కనుక ఆయన పరాక్రమ కార్యములు గలవాడిని, ఆయనను మనము పూజించాలి, కొనియాడాలి, ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి. స్తుతులకు స్తోత్రాలకు అర్హుడైన ఆ పవిత్రుడైన దేవుడు ప్రియుల. చూడండి ప్రియులరా, అదే కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటించగలడు? చూడండి, ఆయన కీర్తిని అంతా కూడా మనము ప్రకటించలేము. అంత జ్ఞానవంతుడైన దేవుడు నిజంగా ఆయన కీర్తి లేక ఆయన ఆ మహా కార్యక్రమాలు, పరాక్రమ కార్యక్రమాలు వివరించడానికి మనం సరిపోరమంటారు. అంత జ్ఞానం మనకు లేదంట. అదే చెప్తున్నాడు. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణించగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? ఆయన కీర్తి అంతా కూడా ఎవరు ప్రకటించలేమంట. నిజంగా ఆయన వ్రాయించలేదంట, కానీ ఆయన వ్రాయించినట్లయితే ఆయన ఇంకా మహా అద్భుత కార్యములు
వ్రాయించినట్టయితే ఈ గ్రంథము చాలదు, ఈ ఆకాశము చాలదు, ఈ భూమి అంతా కూడా చాలదని చెప్పినాడు. అన్ని అద్భుత కార్యాలు చేసినాడు యేసుక్రీస్తు ప్రభువారు. చాలదంట, కొన్నే రాసినాడు. మన మానవ మేధాశక్తికి ఎంత అవసరమో అంతే రాయించినాడు. అంత రాయించి మనం తిక్కలం అయిపోతాం. నిజంగా ఆయన జ్ఞానం అటువంటిది. నిజంగా అప్పుడప్పుడు చూడండి, ఎక్కువ చదివిన వారు తిక్కలో అవుతుంటారు. ఎక్కువ పెద్ద పెద్ద చదువులు చదివినట్టు మైండ్ స్థితం లేకుండా ఎక్కువ జ్ఞానం ఆలోచన పెడితే అలా అయిపోతాము. అందుకే దేవుని మహాశక్తిని మనము, లేక ఆయన పరాక్రమ కార్యాలను, ఆయన నీతిని, ఆయన కీర్తిని మనం వివరించలేము. అందుకే ఆయన గ్రంథంలో చాలా రాయించలేదు. కానీ ఆ సృష్టికర్త అయిన దేవుని పరాక్రమ కార్యములను మనము పూర్తిగా వివరించలేము. కానీ మనకు తెలిసినంత జ్ఞానంతో ఆయన బలసూర్యుడైన దేవుని కార్యాలు మనము వివరిస్తూనే ఉంటాము. ఎంత వివరిస్తున్నా ఆయన కొత్త కోణంలో మళ్ళీ అలానే ఆయన ప్రేమను తెలియపరచడానికి ఆయన బిడ్డలకు జ్ఞానం ఇస్తూ ఉంటాడు. కనుక ఆయన ప్రేమనంతటిని మనము, ఆయన కీర్తిని అంతటిని కానీ, ఆయన ప్రేమను కానీ, ఆయన పరాక్రమ కార్యములను మనము వివరించలేము. అంత జ్ఞాన సంపన్నుడు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. చూడండి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయనంట అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే పూజనీయుడు. సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు, ఆయన స్తోత్రార్హుడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. అధిక స్తోత్రము పొందదగినవాడు తప్పిలా. ఆయన తర్వాత దేవుడు లేడు. అందుకే ఆయన ఆది అంతము నేనే, నా తర్వాతను నా ముందును దేవుడు అనేవాడు లేడు. నేనే దేవుడను, నేనే స్వయంభవుడను, నేను ఉన్నవాడను అనువాడను నేనే. నా తర్వాత కానీ నా ముందు కానీ దేవుళ్ళు దేవతలు అనబడేవారు లేరు, పరిశుద్ధుడు లేరు. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి నేనే. నా పేరు యెహోవా, నా పేరు యేసుక్రీస్తు ప్రభువా, నా పేరు పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నాడు యేసు మన గ్రంథంలో దేవుడు. కనుక ఆయన అన్ని దేవతల కంటే ఆయన పూజనీయుడు, ఆయన అధిక స్తోత్రం కలిగినవాడు, ఆ అధిక స్తోత్రంకు అర్హత పొందదగిన వాడు. ఆయన మహాత్యము గలవాడు. అందుకు మనం ఆయనను స్తుతించాలి. ఆయన మహాశక్తి సంపన్నుడు. అందుకు మనం ఆయనను స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. మనకు ఈ భూమి మీద ఈ రూపంతో, ఈ పోలికతో ఆయన స్వరూపంలో ఇచ్చి ఒక తల్లి గర్భంలో పెట్టి మనము రక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికీ మనము ఆయుష్ ఇచ్చి కాపాడుకుంటూ వస్తున్నాడంటే ఆయనను మనము స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి, ఆరాధించాలి, కొనియాడాలి, పూజించాలి, చక్కని ఆరాధన చేయాలి. ఎలా చక్కని ఆరాధన చేయాలి? ఒక స్త్రీ అత్తరు పగలగొట్టి ఆయన కాళ్ళ మీద పోసి కన్నీళ్లతో పాదాలు కడిగి, ఆమె తల వెంట్రుకలతో పాదాలు కడిగి, ఆమె పశ్చాత్తాపడుతూ దేవుని అక్కడ చక్కని ఆరాధన చేసింది. అలాంటి స్వచ్ఛమైన ఆరాధన చేసే పిల్లలుగా ఉండాలి. మనం ప్రతిదినము దేవుని వాక్యంతో కట్టబడుతూ రావాలి, దిద్దబడుతూ రావాలి, నేర్చుకుంటూ రావాలి. మన ఆలోచన విధానంలో ప్రతి విధమైన పనికిరాని ఆలోచనలు, లేదా మన క్రియల్లో అపవాది పట్టుకొని పీడుస్తున్న, మనము వానికి బానిసలైపోతున్న మన అలవాట్లను ఒకటొకటి ప్రభు వాక్యం ద్వారా ఆయన మన బంధకాలను విడిపించే దేవుడు. ఆయన ఒకటొకటి పటాపంచలైపోవాలి. ఒకటొకటి పాపపు స్వభావాన్ని, పాపపు ఆలోచనని, పాపపు సంబంధమైన ప్రతి విధమైన సులువుగా చిక్కులు పెట్టే ఈ పాపాలు ఉన్నాయి. దండిగా సులువుగా చిక్కులు పెట్టాక ఒక అమ్మ టీవీ చూస్తుంది, సీరియల్ చూస్తుంది, ఇది చేస్తుంది. ఒక అమ్మ ఒక చేసుకుంటుంది, ఒక అమ్మ బాగా కట్టాలంటుంది, ఒక అమ్మ పరికమాన మాటలు, కొండల మాటలు బట్టి ఈడ మాట ఆడమాట చెప్పి ఇవన్నీ పనికమాల చిరువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉంటారు. ఇక కొత్త సంవత్సరాలని, పండగలని, డ్యాన్సులు, ఇవన్నీ ఏంటివి? అదేమన్నా ప్రభువు మెచ్చేటియా? ఏం కాదు పిల్ల. అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపాలు అంటున్నారు వీటిని.
ముసలమ్మ ముచ్చట్లు కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. ఆ ముసలమ్మ ముచ్చట్లలో దేవుని ఆలోచన, దేవుని భయము, దేవుని జ్ఞాపకం చేసుకునే ఆలోచన, లేక ప్రార్థనలో కలిగి ఉండడము, దేవుని భక్తుల సారాంశాలను పరిశీలించడం, ఇది మళ్ళీ మంచిదే ప్రియుల. కానీ ఈ మన ముసలమ్మ ముచ్చట్లు అలాంటివి ఉండవు, వేరే విధంగా ఉంటాయి. వారిని వారు లేక మనల్ని మనం చెరుపుకునే ఆలోచన విధానం మనకు కలిగి ఉంటాయి ప్రియుల. ఇలాంటివి ఉండకూడదు అంటున్నాడు దేవుడు. అందుకు ఆయన కలిగిన శక్తి కలిగిన, మహాత్యము కలిగిన, అధిక స్తోత్రమునకు పొందదగిన వాడు మన యేసుక్రీస్తు ప్రభువు. ఆ సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. అందుకు మనం ఆయన్ను స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి, ఆరాధించాలి, కొనియాడాలి. చక్కని ఆత్మపూర్ణమైన ఆరాధన మనము మన ప్రభువుకు చేయవలసిన భద్రమైన ప్రియుల. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము మాట చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టండి. మన పాపముల నుండి ఆయన మనల్ని రక్షిస్తానంటారు. ఇక అందుకు ఆయన ఈ లోకానికి వచ్చింది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడంట. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టండి. ఆయన ఆ యేసు అనే మాటకు, ఆ శబ్దంకు అర్థం ఏంటంటే రక్షకుడు. ఆయన ఆ రక్షణ ఇస్తున్న దేవుని మనము స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి, ఆరాధించాలి, పూజించాలి, కొనియాడాలి. చక్కని ఆ యొక్క స్త్రీ ఇందాక అనుకున్నాం కదా, తన వెంట్రుకలతో, కన్నీటితో అలాంటి ఆరాధన చేయాలి ప్రియుల. మనసులో ఒకటి పెట్టుకొని దేవుని వాక్యం చేత నీవు కట్టబడక, దిద్దబడక, లోబడక ఏమంటాము, నామకార్థపు భక్తి, దొంగ భక్తి, ఇలాంటి ఆయనకి ఇష్టపడదు. వేషధారులారా అంటాడు ఆయన. ఒక్కటన్నా నా కోసం నువ్వు వదులుకున్నావా? ఒక పనికిమాలిన అలవాటు వదులుకుంటున్నావా? వదులుకునేది లేదు, పెట్టేది లేదు. ఏమంటే నామకార్థపు భక్తి. ఆ రోజు పవిత్రంగా స్నానం చేసినట్టుంటాము, చక్కని బట్టలు ధరిస్తాము, మగవారైనా ఆడవారైనా. బైబిల్ సంఖ్యలో పెట్టుకుని ఉంటే నా యొక్క పవిత్రుడు, నా యొక్క పరిశుద్ధుడు అల్లని అనుకుని పోతాం. కానీ మన క్రియలు చూస్తే దేవునికి నీ బతుకు చెడ అన్నట్టుగా ఉంటాయి. కనుక ప్రియ దేవుని సంగమా, ఆయన మన పాపాలు తీసే దేవుడు కనుక ఆయనను మనము స్తుతించాలి, స్తోత్రం చేయాలి దేవునికి, ఆ గొప్ప దేవునికి. పాపాలు తీసివేసే దేవుడు ఎవరు? ఒక్క యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఎవరును ఈ ప్రపంచంలో పాపాన్ని తీసివేసే అధికారం ఎవరికి ఇవ్వబడదు, ఒక్క యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన పరిశుద్ధుడు. దేవుని మాటలు, తండ్రి మాట ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా కరెక్ట్గా సంపూర్తి చేయగలిగిన ఆ పరిశుద్ధుడైన దేవుడే మన పాపాన్ని తీసివేసే దేవుడు కనుక మనం ఆయనను స్తుతించే పిల్లలంగా ఉన్నామని మనకు వాక్యం తెలియపరుస్తుంది. ప్రియుల, కీర్తన గ్రంథము 113వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకున్నామండి. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతినందదగినది. సూర్యోదయం మొదలుకొని సూర్యుడు ఉదయం మొదలుకొని అస్తమించు వరకు అంటే ఆయనను మనము స్తుతించాలట ప్రియ. ఆయన స్తుతి నొందదగినది ఆయన నామం. ఉదయం లేచిన నుంచి సూర్యాస్తమం వరకు ఆయన ఆలోచనలో ఆయనను స్తుతించి మహిమపరిచే, గణపరిచే పిల్లలంగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది. వాక్యం అంటే దేవుడు, దేవుడి నోట నుండి వస్తున్నటువంటి మాట ప్రియ. ఆ కింది మాట కూడా చదువుతున్నాం. యెహోవా అన్యజనుల అందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలంలో వ్యాపించి ఉన్నది. ఆయన మహిమ అంటే ఆకాశ విశాలంలో వ్యాపించి ఉన్నది. ఆయన మహోన్నతుడు, ఆయన మహిమ గొప్పది ప్రియ. ఆయన అన్ని జనుల అందరి ఎదుట మహోన్నతుడు. ఆ మహోన్నతుని మనము స్తుతించి మహిమపరిచి గణపరిచే పిల్లలంగా ఉండమని మనకు వాక్యం తెలియపరుస్తూ ఉంది. అదే దావీదు కీర్తన 92వ అధ్యాయము 2వ వచనం.
చదువుకున్నాం చూడండి. నీ నామమును కీర్తించుట మంచిది, హృదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను నేను జ్ఞాపకం చేసుకుని నిన్ను స్తుతించాలయ్యా. నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను, రాత్రి నీ విశ్వాసతను నేను జ్ఞాపకం చేసుకుని నేను నీ కోసం బ్రతికే బిడ్డనుగా, నీ కోసం బ్రతికే నీ యొక్క దాసురాలుగా, నీ దాసులుగా నేను ఉండాలనుకుంటున్నాను ప్రభువా. ఉదయం మొదలుకొని నేను కీర్తిస్తే మంచిది, ఉదయం మొదలుకొని రాత్రి కాలం వరకు నీ విశ్వాసతను నేను కీర్తించాలి, నిన్ను కొనియాడాలి, పూజించాలి అని మనకు లేఖనాలు దేవుణ్ణి స్తుతించాలని మనకు తెలియపరుస్తుంది పిల్ల. ఎందుకంటే ఆయన మహాశక్తి కలిగిన శక్తి సంపన్నుడు. ఆయనకు ఇంకా గొప్పదైన మాటలు మనము పెట్టలేనంత గొప్పవాడు పిల్ల. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనము మనము చదువుతున్నాం. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు. మరణము అంట ఆయనను బంధించలేదు, ఆయన తిరిగి తెచ్చినాడు. ప్రవక్త ద్వారా ముందుగానే చెప్పినాడు, ప్రవచనం నెరవేర్చినాడు, పుట్టినాడు, చక్కగా బ్రతికినాడు, మనలాంటి శరీరం ధరించుకొని. ఆయన దేవుని కుమారుడు కనుక మళ్ళీ తిరిగి లేపబడినాడు, పవిత్రంగా బతికినాడు, యథార్థంగా బతికినాడు, నీతిగా బతికినాడు, మోసం చేయలేదు, అబద్ధం ఆడలేదు, ఏ తప్పు చేయకుండా ఆయన ప్రజల చేత కొట్టబడుతూ, కన్నబడుతూ, పిడుగుతులు గుద్దబడుతూ, మొక్క మీద ఉమ్మివేయబడుతూ, తనకు ములకరేటం ధరిస్తూ, పక్కకు బదులు పోటు పడుస్తూ, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తింటూ యెరూషలేము వీరులబడి పిచ్చి కుక్కను కొట్టినట్టు యేసుక్రీస్తు ప్రభు వారిని అంత ఘోరాతి ఘోరంగా హింసిస్తూ ఆయన కలవరి శిలువలో ప్రతి రక్తము కార్చినాడు. ఆయన శరీర దేహంలో రక్తపు బిందువు లేకుండా మొత్తం ఏదైనా కార్చినాడు. ఎవరి కోసము? మనందరి కోసము. అందుకే ఆయన అంత చనిపోయినా మళ్ళీ ఆయన అలాగే చనిపోయి ఉన్నాడా? 3వ దినాన లేస్తానన్న దేవుడు లేచి ఆ యొక్క ఏమంటాము మరణము ఆయనను బంధించలేకపోయింది. ఆ సమాధిలోనే ఆయన శరీరము ఉంచలేకపోయింది ఈ లోకము, ఈ యొక్క జనులు. దేవుని కుమారుడు సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు తీరా కనుక ఆయనను మరణము బంధించలేకపోయింది. లేచినాడు దేవుడు, లేచిన దేవుడు పరిశుద్ధుడు, మనమును కూడా లేపబోతున్న దేవుడు పరిశుద్ధుడు. కనుక మీరు లేవాలంటే మీ మరణము మళ్ళీ మహిమ శరీరాలుగా ధరించుకొని మీరు లేవాలంటే, నేను 2వ రాకడగా వచ్చే టైంకి మీరు లేవాలంటే మీరు ఎలా బ్రతకమని చెప్తున్నాడు? బ్రతకమని, నాలాగా బ్రతకమని చెప్తున్నాడు. అందుకు మనము చక్కగా ఆ మహిమ శరీరం ధరించుకొని ఆయన సన్నిధిలో, ఆయన నిత్య జీవంలో, ఆ పరలోక పట్టణంలో, ఆ పరిశుద్ధులు నివసించే పట్టణంలో మనం ఉండాలంటే ఇక్కడ మనము దేవునికి ఇష్టలుగా ఆయన మాదిరిలో మనం బ్రతకాలి. ఎందుకంటే ఆయన మనకు ఆయన స్వరూపం ఇచ్చినాడు, ఆయన రక్తం ఇచ్చినాడు. మనం ఆయన ఆస్తి, నా సొత్తు, నా ప్రజలు అన్నాడు. అందుకు మనము ఆయనను స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి, స్తుతించాలి. 32వ వచనం మాట చదువు. అదే అదేమో ఈ యేసును దేవుడు లేపెను, మేమందరము సాక్షులము. ఈ యేసునే, మీరు కొట్టి చంపిన ఈ యేసుని దేవుడు లేపెను, మేమందరము సాక్షులము. అపోస్తులను అనబడిన వారు నీ శిష్యులైన సాక్షులమయ్యా, మేము కన్నులారా చూచి నీ మరణము. దేవుడు నిన్ను చనిపోయిన లేపినాడయ్యా, నువ్వు పరిశుద్ధుడవయ్యా, నీవు ఏలాగా లేపబడినావు, మమ్మల్ని కూడా లేపబోతున్న గొప్ప దేవుడు తండ్రి. 2వ రాకడకు వచ్చిన తక్షణమే మా తండ్రి మీరు వచ్చి భూమి మీద అడుగు పెట్టగా మా తండ్రి మీ రక్తములో కడగబడినటువంటి చనిపోయిన నీ పిల్లలను ముందుగా లేపేదే, మృతులైన వారిని లేపుతావు. మళ్ళీ తర్వాత అందరినీ, అప్పుడు జీవంలో ఉన్న వారిని అందరినీ పుచ్చుకొని ఆ 1000 ఏళ్ల పరిపాలన, ఆ 7 ఏళ్ల పెళ్లి విందు చక్కగా దిద్ది మనమను మళ్ళీ తండ్రి దేవునికి తన పవిత్రమైన భార్యను అప్పచెప్తాడు. ఇదిగో తండ్రి, నా పవిత్రమైన కన్యకైన భార్య, నా భార్య. ఒకప్పుడు పాపం లేదు ప్రభువా, నా రక్తంతో పరిశుద్ధపరిచి ఇదిగో నీకు అప్పచెప్తున్నాను ప్రభా, వీరిలో ఇంకా పాపం లేదు ప్రభా,
నేనే వారిలో బ్రతుకుతున్నాను ప్రభా, నా పరిశుద్ధత నా కుమార్తెలో నా కుమారులో ఉంది ప్రభా అని మన తండ్రికి చెప్పుకొని గర్వంగా పిలువవుతాడు. మన పరమ తండ్రి కూడా చాలా సంతోషపడతాడు. చివరి మాట చూడమ్మా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూసుకొని ముగించుకున్నాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము చదువుకున్నాం. ఆల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు సెలవిస్తున్నాడు. భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు, సమస్తమును కలుగు చేసిన దేవుడు. మనుషులను ఈ విధంగా తప్పు చేస్తారు, పుట్టిస్తాను. ఆ తప్పు చేసిన వారిని నా బిడ్డ ద్వారా మందు కనుక్కొని వారిని పవిత్రపరుస్తాను. పవిత్రపరిచిన నా బిడ్డలు, నా సొత్తు, నా పోలికలు, నా ఊపిరిలో నుంచి ఊదిన నా జీవవాయువుతో ఉన్నటువంటి నా బిడ్డలను నేను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, నా రక్తము కార్చి నా సన్నిధిలోకి చేర్చుకుంటాను. భూత భవిష్యత్తు కాలంలో ఎరిగినటువంటి దేవుడు, భవిష్యత్తు కాలంలో ఉన్నటువంటి వాడు. అందుకే అప్పుడప్పుడు మన భవిష్యత్తు చూసేస్తే ఇంకా పైసలు మనం ఎన్ని మార్లు గతించిన మారు మనుషులని బిడ్డల్లో భవిష్యత్తు చూసేస్తారు దేవుడు పిల్లలు. ఇంకా భవిష్యత్తు చూసినాక వారి జీవితంలో దేవుడు అనే పదం కానీ, అతని హృదయంలో మార్పు అని కానీ, అతని బ్రతుకును దిద్దుకుందామనే ఆలోచన లేనట్లయితే ఇమ్మీడియట్గా పిలుచుకొని అలా పెట్టేస్తాడు. అంతే, గోతులు పెట్టేసి ఆయన తిరిగి వచ్చినప్పుడు లెక్క అప్పచెప్పుకొని ఆ నరకానికి అప్పచెప్తాడు. కనుక భవిష్యత్తు కలిగి తెలిసినటువంటి దేవునిని మనము స్తుతించాలి, మహపరచాలి, గణపరచాలి. ఆయన భయం కలిగి బ్రతకాలి, ఆయన ఆలోచన విధానం బ్రతకాలి. మన ఇష్టానుసారం మనం బ్రతకడానికి వీలు లేదు ప్రియులారా, మన ఇష్టానుసారం మనం బ్రతకలికి వీలు లేదు. స్వేచ్ఛ అయితే ఇచ్చినాడు, మంచిదారి చెప్తున్నాడు, చెడ్డదారి చెప్తున్నాడు దేవుడు. మంచిదారికి వచ్చే నా దగ్గర ఉండవు, చెడ్డదారి వచ్చే అపవాదులు ఉంటామంటున్నారు. కనుక మన ఇష్టానుసారంగా బ్రతికేదానికి లేదు. దేవుని చిత్తంలో దేవుని ఇష్టానుసారంగా బ్రతికే మనం ఆయన పవిత్రుడైన దేవుని యొక్క మనం ఉంటాం. కనుక అట్టి స్థితిలో ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఆయన సన్నిధికి రానికి ఆలోచన కలిగి, మారు మనసు కలిగి ఆయనను ఒప్పుకొని పాపమును ఒప్పుకుంటే ఆయన దగ్గర ఉంటాం. కనుక అట్టి స్థితిలో దేవుడు అట్టి జ్ఞానము, రక్షణ లేని పిల్లలకు ఇవ్వాలని కోరుతూ ఆయన ఆలోచన